హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు డిగ్రీ కానీ పీజీ కానీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసేసుకోవచ్చు. మీరు కనుక ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోతే మీకు పర్ మంత్ 1 lakh వరకు శాలరీ వస్తుంది. ఏపీటీఎస్కి చెందిన ప్రతి అభ్యర్థి జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ నేను మీకు అందిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు May 8th రోజు స్టార్ట్ అయిపోతుంది. May 22nd వరకు మనం ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే మనకు వచ్చేసి టోటల్గా 20 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అయితే ఈ 20 వేకెన్సీస్లో మనకి జనరల్లో 8 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 2, ఓబీసీలో 5, ఎస్సీలో 3, ఎస్టీలో 2, టోటల్ వచ్చేసి మనకు 20 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే, ఎన్విరాన్మెంట్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి వాళ్ళు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అదేవిధంగా మీకు పీజీ డిగ్రీ కానీ, పీజీ డిప్లొమా కానీ, ఎంఎస్సి కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కానీ పూర్తి చేసి మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి జనరల్ అభ్యర్థి 30 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మనకి ఫస్ట్ 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీరు 35 years వరకే అప్లై చేసేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు వచ్చేసి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే ఓబీసీ వాళ్ళు 33 years వరకు జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, మీకు వచ్చేసి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పిస్తారు. అయితే రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసి మీకు 85% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూకి 15% ఆఫ్ వెయిటేజ్ అనేది ఉంటుంది. మీకు 2 partsలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్లో వచ్చేసి మీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చేసి మీకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి, రీజనింగ్ నుండి, ఇంగ్లీష్ నుండి ఇట్లాంటి టాపిక్స్ నుండి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్లో ఈ careers.ntpc.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే, జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ నేను మీకు డైలీ అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్.